హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈరోజు మనం పుల్ల పుల్లగా ఎంతో కమ్మగా ఉండే నిమ్మకాయ రసం ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రసం వచ్చేసి నార్మల్ రసంలాగే చేసుకోవాలన్నమాట. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. మరి చేదు లేకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ రసం కోసం ఫస్ట్ కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగేసి అందులో కొద్దిగా పసుపు, తగినన్ని వాటర్ వేసుకొని ఈ కందిపప్పుని ఉడికించుకోవాలి. అంటే ఒక 2, 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ కందిపప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో బాగా పండిన టమోటాలను వేసుకొని ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని ఈ టమోటాలన్నీ కూడా సాఫ్ట్‌గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ టమోటాలైతే సాఫ్ట్‌గా మగ్గిపోయాయి. ఆ తర్వాత ఇందులో మన రసం క్వాంటిటీకి తగ్గట్టు వాటర్‌నైతే వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని, రసం పొడిని వేసుకోవాలి. మనం నార్మల్ రసంకైతే చక్కెర వేస్తాం కదా! ఈ నిమ్మకాయ రసంలో చక్కెరైతే వేయకూడదనమాట. అలాగే చింతపండు రసం కూడా వేయకూడదు. మనం నిమ్మరసం వేస్తాం కాబట్టి ఆ పులుపే సరిపోతుంది. తర్వాత ఇందులో కొత్తిమీరని, కరివేపాకుని వేసుకొని ఈ రసమంతా కూడా ఒక 2, 3 పొంగులొచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ రసమైతే బాగా తెరలిపోయింది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నిమ్మరసాన్ని వేసుకోవాలి. నేనైతే ఈ రసంలో ఒక నిమ్మకాయ రసమంతా కూడా వేస్తున్నాను. లేదంటే మీ పులుపుకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ నిమ్మరసం వచ్చేసి మనం రసం అంతా కూడా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. లేదంటే అది ఉడికిస్తాం కదా! మరి చేదనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నిమ్మరసం కూడా వేసేసాము. ఆ తర్వాత తిరువాతైతే వేసుకోవాలి. చూడండి, ఇలా ఎంతో సింపుల్‌గా నిమ్మకాయ రసం అయితే అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ నిమ్మకాయ రసం వేసుకొని తిన్నారంటే చాలా బావుంటుంది. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి.